మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కలను భద్రపరిచిన దేవునికి అందరూ ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాట మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ పూట మనం ఒక మాటను చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి మనం అందరం చూద్దాం. చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ రాసిన మాట మీకు అర్థం విధంగా నేను రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలమైన మనం, వాక్యానుసారంగా జీవిస్తున్న మనం, ఆత్మ సంబంధమైన ఆహారం చేత పోషించబడుతున్న మనం ప్రతిరోజునట మనం చేయాల్సిన పని, మనం ఎలా ఉన్నామో ఇక్కడ ఈ వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. మూలంగా మనం చదివిన మాటలో రాసిన మాట ఏమని కనబడుతుందంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మన కుటుంబంలో, ప్రతిరోజు మన వ్యక్తిగత జీవితంలో, ప్రతిరోజు మన అంతరంగ స్వభావంలో మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా వెళ్తున్నామో ప్రతిదీ మనకు మాత్రం తెలుసు. కానీ ఆ వెళ్ళే మార్గంలో మనం ఎవరెవరినో దుఃఖపరిస్తే దాని గురించి ప్రభు చెప్పట్లా, ఎవరెవరినో గాయపరిస్తే దాని గురించి ప్రభు మాట్లాడట్లా. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తున్నాం, నేను ఫలానా ప్రార్థనకు వెళ్తున్నాను అని చెప్తున్నాం, నేను కూడా భక్తిపరురాలను అని చెప్పుకుంటున్నాం, నేను ప్రార్థన చేసి మోకాళ్ళ మీదకి వస్తే ఇన్ని గంటలైనా నేను మోకాళ్ళ నుంచి దిగను అని చెప్పుకుంటున్నాం. ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ నేను ఫలానా అని చెప్పుకుంటున్న మనం పరిశుద్ధాత్మను ఒకవేళ దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే గుంపులో మనముంటే ఆ స్థితి రాకూడదని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి, ఆత్మను దుఃఖపరచకండి, ఆత్మను దుఃఖపెట్టకండి. ఎందుకని అంత తేటగా ప్రభు మన ఈ రాత్రి మాట్లాడుతున్నాడంటే, మనం ప్రతిరోజు అందరినీ సంతోషపెట్టాలనుకుంటాం. కుటుంబంలో భర్తని సంతోషపెట్టాలనుకుంటారు, కుటుంబంలో భార్యని సంతోషపెట్టాలనుకుంటారు, కడుపును పుట్టిన బిడ్డల్ని సంతోషపెట్టాలనుకుంటారు. తప్పు కాదు. పనిచేసే స్థలంలో, ఉద్యోగంలో అది పై అధికారిని సంతోషపెట్టాలనుకుంటారు. తప్పు కాదు. ప్రతిరోజు ప్రతి విషయంలో ఎవరు దుఃఖపడకూడదు అని వారందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పు కాదు. కానీ ఇంతమంది బాగుండాలని కోరుకుంటున్నాం కదా, ఇంతమంది సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాం కదా, ఏ రోజైనా నన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడా? ఏ రోజైనా నన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గాయపరచబడుతున్నాడా? ఏ రోజైనా నన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కారుస్తున్నాడా అని ఒక్కరోజైనా గుర్తిస్తున్నామా? మన దేహం దేవునికి ఆలయం. మన ఈ శరీరం దేవుడి నివాసం ఉండే స్థలం. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచకుండా, ఈ స్థలాన్ని దేవుని కోసం వినియోగించకుండా, ఈ స్థలం దేవుని కొరకు ఏర్పాటు చేయకుండా మనం లోక సంబంధమైన ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, లోక సంబంధమైన మనస్సు కలిగి మనం ఒకళ్ళు నింపుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే మనకి ఏ ప్రయోజనం? అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? అసలు మనం ఎవరో రాస్తుంది అక్కడ. మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి, మీరు దేవుని చేత ముద్రించబడిన జనాంగం అని రాస్తుంది అక్కడ. దేవుని చేత మీరు ముద్రించబడిన వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడిన వారు. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కొలువై ఉండి మీ ఆత్మ దీపాలు వెలిగిస్తూ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఆయన మిమ్మల్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి అని తేటగా రాస్తున్నాడు. ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని దుఃఖానికి కారణంగా మనం ఉంటున్నాం? అసలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం పరిశుద్ధాత్మ దేవుని సంతోష పెడతాం అని అంటే కొంచెం పేజీ వెనక తిప్పండి.
మొదటి అధ్యాయంలో 13, 14 వచనాలు ఉన్నాయి. ఆ మాటలు ఒకసారి చదవండి. మొదటి అధ్యాయంలోనే 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమునకు అనగా మొదటిది రక్షణ సువార్తను వినాలి. తర్వాత రెండవది క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇందాక మనం చదివిన దాంట్లో కూడా వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు అని రాసింది. ఇక్కడ కూడా మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి అని అంటే, మీ ద్వారా నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉండాలి అని అనుకుంటే, మనం ఆయనకేదో కానుక తీసుకెళ్ళి ఇస్తే సంతోషపడతాడు అని అనుకోకండి. మనం ఏదో ఆయనకి గుడులు గోపురాలు కట్టి ఆయనకేదో మనం రకరకాలుగా చేస్తే సంతోషపడతాడని అనుకోకండి. మనం ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడో, మనం ఎలా జీవిస్తే ఆయన సంతోషపడతాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆనందిస్తాడో ఆ పరిశుద్ధాత్మ మనం ఎలా ఆనందిస్తామో ఇక్కడ రాస్తుంది మాటలో. మొదటిది మనమట రక్షణ సువార్తను వినాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. రక్షణ సువార్తను వినాలి. రెండవదిగా మనం ఏం చేయాలో తెలుసా? అక్కడ రాసిన మాట, మీరు ఏం రాసింది అక్కడ? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ రోజున దేవుని బిడ్డలమే, మందిరానికి వెళ్ళేవారమే రక్షణ సువార్తను వింటున్నామా? ఇదిగో క్రీస్తు మీ కొరకు రక్తం కార్చాడు, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మీ కొరకు బలయ్యాడు, ఆయన మీకోసం క్రయధనముగా అప్పగించబడ్డాడు అన్న రక్షణ సువార్త వినబడుతుంది. ఇదిగో ఆయన నమ్మిన వారికి నిత్యత్వం, నమ్మని వారికి నరకం అన్న మాట వినబడుతున్నాయి. ఎన్నిసార్లు ఈ రక్షణ సువార్త వినబడుతుంటే నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎన్నిసార్లు మనకి ప్రతిరోజు ఎక్కడో చోట వినబడతానుంది, ఇవన్నీ వినే మాటలేనండి, ఆయనేం దేవుడు, ఆయన ఉన్న 3 మేకులు ఆయన తీసుకోలేకపోయి ఆయనేం దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ 3 మేకులు దేని కొరకు ఆయన కొట్టుకొని ఉన్నాయి? దేని కొరకు కొట్టబడ్డాయి? మన పాపాల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం, మనం చేసినటువంటి విరోధమైన ఆలోచనల నిమిత్తం ఆయనకు మేకులు కొట్టారు. ఈ రోజున మన మీద ఉన్నటువంటి రుణపత్రాన్ని ఆయన శిలువ మీద మేకులకు కొట్టి చేవ్రాత చేత తుడిచివేశాడు. ఈ రోజున మనం రక్షణ సువార్తను వింటున్నాం, క్రీస్తు చేత ముద్రించబడ్డాం, క్రీస్తు చేత నేను కూడా కడగబడ్డాను అనుకుంటూనే ఉంటూ రక్షణ సువార్తను వినకుండా ఉంటే, ప్రతిరోజు వినబడుతుంది, ఎక్కడెక్కడో వినబడుతున్నాయి కదా. ఒక చిన్న డబ్బా మైక్ ఒకటి పట్టుకొని ప్రతి వీధుల్లోకి, ప్రతి గ్రామంలోకి, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు అనే రక్షణ సువార్త వినబడుతుంది. ఎంతమంది ఆటోల మీద ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, నడిచి వెళ్తా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, బైకుల మీద వెళ్తా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవి చూసినప్పుడు మనం ఏమనుకుంటే తెలుసా? వీళ్ళకి పని పాట లేదు, వీళ్ళకి ఉద్యోగం సద్యోగం కష్టపడడం తెలియదు, ఎంతసేపు ఇదే భజన, ఎంతసేపు ఇదే అనుకుంటున్నాం. కానీ ఆ రక్షణ సువార్త వినబడుతున్నప్పుడు ఇది నా కోసమే అని గ్రహించగలుగుతున్నామా? యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నీ ఇంటి దగ్గరికి రక్షణ సువార్తను తీసుకొస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సంధికి వచ్చి నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, రక్షణ వార్తను నీ కోసం తీసుకొస్తాడు. అది దేనికో తెలుసా? ఎప్పుడు విన్న మాటలే, తెలిసిన మాటలే అని విడిచిపెట్టడానికి కాదు. ఆ రక్షణ సువార్త నీవు వింటూ ఉండగానే దేవుడు ఆయన నీ కొరకు సిలువలు చేసిన త్యాగం నీవు గుర్తించగలుగుదువుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం రక్షణ సువార్త వినబడుతుంది, వింటున్నామా? రక్షణ సువార్త మన చెవుల దగ్గరికి వస్తుంది, పెడచెవిని పెడుతున్నామా? రక్షణ సువార్త ప్రతిరోజు ఫోన్ ఆన్ చేసిన ఎక్కడో చోట రక్షణ సువార్త వినబడుతుంది. ఎవరో ఒకళ్ళు ఒక పేపర్ లాంటిది పట్టుకొని యేసయ్యను నమ్ముకోండి అని వీధిలో నిలబడుతున్నారు. ఎవరు నోరితే చెప్పట్లా, మీరు మతంలోకి మారండి, మీరు మతంలోకి దిగండి, మీరు మా మతంలోకి రండి అని ఎవరు అనట్లా. ఇది రక్షణ మార్గం, ఈ మార్గంలో వెళ్ళండి, ఇది రక్షణ మార్గం, ఈ మార్గంలో ప్రయాణం చేయండి. ఇదిగో యేసు ఆయనే మార్గం అని చెప్పాడు, ఆయనే సత్యం అని చెప్పాడు, ఆయనే జీవమని చెప్పాడు. ఆ మార్గంలో వెళ్ళండి అని ఎన్నిసార్లు మనకి కనబడుతున్నాయి. చాలామంది వీధుల్లో 4 రోడ్లు కోడలు కలిసిన చోట ఒక బ్యానర్ పట్టుకొని అలా నిలబడి ఉంటున్నారండి. రక్షణ సువార్త మన కన్నులు ఎదురు కనబడుతుంది. అయ్యో పాపం వీళ్ళకి నుంచున్నారు అని అనుకుంటాం మనం కొన్నిసార్లు. అయ్యో పాపాన్ని మన వారి మీద జాలి చూపించక్కర్లా. దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన, దేవుడు వారికి ఇచ్చిన తలంపు, దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పని చేయాలనేటువంటి ఆ గుణం వారిలో ఉండి ఎంతమంది రోడ్డును పోయేవాళ్ళు తల ఊపుకుంటూ వెళ్తున్నా,
ఎంతమంది రోడ్డును పోయేవాళ్ళు వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెళ్తున్నా, ఎంతమంది రోడ్డును పోయేవాళ్ళు వాళ్ళ గురించి పని బాట లేదురా మీకు ఇక్కడ నుంచున్నారు అని మాట్లాడుతున్నా, ఆ రక్షణ సువార్తను వినిపించాలని మాట ద్వారానైనా, చూసినటువంటి ఆ పేరు యేసు క్రీస్తు అనే పేరు ద్వారానైనా ఒక్క ఆత్మైన రక్షించబడాలని రక్షణ సువార్తను ఎంతమంది ప్రకటిస్తున్నారు? రక్షణ సువార్తను ఎంతమంది మన కన్నులెత్తి మనం చూస్తున్నాం? ఇంకా చాలామంది ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతారు, ఇంటింటికి వెళ్ళి బైబిళ్ళు పంచుతారు, ఇంటింటికి వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా అవమానించే వాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడి అమ్మా యేసయ్యను అంగీకరించండి, ఇదిగో యేసు నిజదేవుడని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నా సరే వాళ్ళ మీద పేడ నీళ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. పని కట్టుకొని వాళ్ళు వచ్చిన ఆటో నిండా వాళ్ళ మనుషుల నిండా అందరి మీద పేడ నీళ్లు చల్లిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున రక్షణ సువార్త ఎందుకు మనకు వినబడుతుందో తెలుసా? మన ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళేటట్లుగా మనల్ని మార్చబడాలని ప్రతిరోజు రక్షణ సువార్త వినబడుతుంది. అక్కడ ఇందాక చదివాం మనం, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, ఎన్ని చోట్ల మనం చూస్తున్నాం. అదేదో వారికి ఉన్న బలాన్ని బట్టో వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టో చేయడం అని కాదు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆనందించగలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి వానితో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈ మాటలు అంగీకరిస్తారో, ఎంతమంది ఈ మాటల ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. నీవు రక్షణ సువార్తను వింటే ఆయన సంతోషిస్తాడు. రెండవదిగా క్రీస్తునందు నీవు ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. నోరు దగ్గర చెప్పండి కొద్దిగా, ఏముంచాలి? క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం క్రీస్తునందు ఉంచకుండా ఎక్కడ ఉంచామండి? మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచబట్టేగా మందిరానికి వచ్చాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచబట్టేగా ప్రార్థనకు వచ్చాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచబట్టే కదండి ఎవరు రాకపోయినా మేము వచ్చాం అని అనొచ్చు. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, మనం కూడా విశ్వాసం ఉంచుతాం. దేని మీద? మందిరానికి వెళ్తే ఏదైనా మేలు జరిగిద్దేమో, మందిరానికి వెళ్తే ఏదైనా లాభం వచ్చిద్దేమో, క్రీస్తు నమ్ముకుంటే రోగం పోయిద్దేమో, క్రీస్తు నమ్ముకుంటే భారాలు తీరతాయేమో, క్రీస్తు నమ్ముకుంటే ఒక ఇల్లు కట్టుకుంటామేమో, క్రీస్తు నమ్ముకుంటే 4 పెళ్ళిళ్ళు చేసుకుంటామేమో. దీనికోసం విశ్వాసం ఉంచేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున దానికోసం విశ్వాసం కాదంట. నేను క్రీస్తును నమ్ముకుంటే ఈ లోకంలో బ్రతికినంతకాలం నేను అలా బ్రతికినా, పేదవాడిగా బ్రతికినా, కడుపుకి 2 పూట్ల భోజనం ఆహారం లేకుండా నేను బ్రతికినా, ఒక రోజున నేను ఆయనతో కూడా జీవించే వ్యక్తిగా నా దేవుడు నన్ను మారుస్తాడు. ఆమెన్ చెప్పండి. ఈ విశ్వాసం మనలో ఉండాలి. ఈ విశ్వాసంతో మనం జీవించాలి. ఏమండి, మందిరానికి వెళ్ళాం, నాకు ఏ మేలు కలగలేదండి. ప్రార్థన చేయించుకున్నాం, మాకు ఏ మేలు కలగలేదండి. మా ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకున్నాం, మాకు ఏ మేలు కలగలేదండి అనేవాళ్ళు లేరా? ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ప్రభువు. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. జరిగే కార్యాల మీద కాదు, ఏదో జరుగుతుంది, ఏదో మేలు వచ్చేస్తుంది, ఏదో ఇల్లు మీద ఇల్లు కట్టేస్తా, బంగ్లా మీద బంగ్లా కట్టేస్తా, కారు మీద కారు కొనేస్తా అని కాదు. మనం ఎలా ఉన్నా సరే క్రీస్తు మీద విశ్వాసం ఉంచి మనం జీవించగలిగితే ఏ పూటకి మనకు ఏది కావాలో, ఏ పూటకి మనకి ఏది అవసరమో, ఏ పూటకి మనకి ఏది దేవుడు దయచేయాలనుకున్నాడు అది మనకి దేవుడు దయచేస్తాడు. అలా కాకుండా ఏదేదో ప్రయత్నాలు చేసి, ఏదేదో పోరాటాలు చేసి, ఏదేదో పరుగులు తీసినంత మాత్రాన మనం ఏమీ సాధించలేం. మనము పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్టే గుంపులో మన ఆత్మీయ జీవితం సాగునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆ విధంగా మనం సాగగలిగితే మనము క్రీస్తులో ముద్రించబడిన వారిగా, పరిశుద్ధాత్మలో ముద్రించబడిన వారిగా, ఆయన ఆత్మ చేత మనము ముద్రించబడిన జనాంగంగా ప్రభు మనం నిలబెట్టునుగాక. అలా మార్చాలి అని అనుకుంటే మొట్టమొదటి మనలో ఏమన్నా తెలుసా? రక్షణ సువార్తను వినాలి. రెండవది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దీని గురించి చాలా మాటలు చెప్పచ్చు, నేనేం చెప్పట్లా, మీకు మూలవాక్యాలు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, రక్షణ సువార్తను వినాలి. రెండవది, క్రీస్తునందే మన విశ్వాసం ఉంచాలి. డబ్బుల మీదో, ఆస్తి మీదో, పిల్లల మీదో, తల్లిదండ్రుల మీదో, ఎవరి మీదో విశ్వాసం ఉంచి వాళ్ళు నన్ను ముంచేశారని తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. నీవు నేను విశ్వాసం ఉంచాల్సింది మనం ఆరాధించే క్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం ఉంచుదుముగాక. మూడోది ఏమి విశ్వాసం ఉంచాలో కొంచెం ముందుకు వెళ్తే మీకు కనబడుతుంది. ఆయన ప్రజలైన వారికి, ఆయన సంపాదించుకున్న ప్రజలకు ఆయన విడుదల దయచేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి.
ఇక్కడ 3 విషయాలు మీకు కనబడుతున్నాయి. మొదటిది రక్షణ సువార్తను వినాలి, రెండవది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మూడవది దేవుడు మనల్ని సంపాదించుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, దేవుడు సంపాదించుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలు ఎవరైతే అందరికీ విడుదల అని రాయలే. అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ విడుదల ఇస్తా అని రాయలేదు. అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ విడుదల ఇచ్చేస్తా అని రాయలేదు. అక్కడ ప్రపంచమంతా విడుదల ఇచ్చేస్తా అని రాయలా. ఎవరైతే యేసు క్రీస్తు ద్వారా సంపాదించుకున్నారో, ఆయన దృష్టిలో ఎవరు ఆయన సంపాదించుకున్న ప్రజలుగా ఉన్నారో వారికి మాత్రమే ప్రభు విడుదలిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీవు నేను ఆయన ప్రజలుగా ఉన్నామా? రక్తం చేత కడగబడితే ఆయన ప్రజలుగా ఉంటాం, విమోచించబడిన జనాంగంగా మార్చబడతాం, విడుదల పొందిన వారిగా మనం మార్చబడతాం, ఆయన రాకడలు ఎత్తబడే గుంపులు మనం సిద్ధపరచబడతాం. ఏ రోజైనా రక్షణ సువార్తను విని అంగీకరించబడ్డామా? ఏ రోజైనా రక్షణ సువార్తను విని రాకడ కొరకు నేను సిద్ధపడాలి, రక్షణ భాగ్యం పొందుకోవాలనే ఆశ మనలో కలుగుతుందా? ఎంతకాలం ఎవరిని చూసి దేనికో చూసి భయాలు, ఆందోళనలు, కలవరాలు, ఇంకా నేను ఇలాగే జీవిస్తానని అనుకుంటే రేపు నీది కాదు, నాది కాదు. ఈరోజు ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాలన్నీ సరిగా పనిచేసేటప్పుడే ఆయనను రక్షకునిగా అంగీకరించగలిగితే నిత్యము పరిశుద్ధాత్మను సంతోషపెట్టే గుంపులో మనము చేర్చబడుదుముగాక. ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి గుడికలు ఈ మాటలు వింటున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నేను ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలమేనా? రక్షణ సువార్తను విని ఆయన నమ్మి ఆయన వైపు తిరిగిన బిడ్డలమేనా? రక్షణ సువార్త ద్వారా అంగీకరించబడిన వారమేనా? ప్రతిరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న వారమేనా? ఆయన సంపాదించుకున్న జనముగా మనము అందరం మార్చబడుదుముగాక. ఆయన సంపాదించుకున్న జనంగా మనం మార్చబడితే ఏం చేస్తాడు? అక్కడ రాసి ఉంది, విడుదల దయచేస్తాడు. మనమేం సంఖ్యలో లేంగా, మనమేం బంధకాల్లో లేంగా, మనమేం జైల్లో లేంగా, మనమేదో బానిసలకు బ్రతకట్లేదుగా, మరి ఇంకేంటి విడుదల? ఎక్కడ పాపమనే సంఖ్యలు మనిషిని పట్టి పీడిస్తున్నాయో ఆ పాపమనే సంఖ్యల నుంచి ప్రభు విడిపించి ఆయన సంపాదించుకున్న, స్వరక్తమిచ్చి కొన్న, ఆయన సొత్తుగా మార్చుకున్న జనాంగంగా దేవుడు మనలందరినీ నిలబెట్టునుగాక. అలా నిలబెడితేనట మనము పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవారిగా కాదు, పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారిగా మనము మార్చబడుదుముగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి. నేను పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నానా? పరిశుద్ధాత్మ దేవుని సంతోషపరుస్తున్నానా? నా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడా, లేదా నా ఆత్మ నుంచి దూరంగా వెళ్ళడానికి సంకోచి ఒకవేళ ఇష్టపడుతున్నాడా? ఆలోచించండి. ఈరోజు నీ మాటలు విన్న తర్వాత పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు, ఆ ఆత్మ చేత మీరు నింపబడ్డారు. మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు అని చెబుతూ 3 విషయాలు మనకి జ్ఞాపకం చేశాడు. మొదటిది, మీరు రక్షణ సువార్తను విన్నవారిగా, ఆ రక్షణ సువార్తను అంగీకరించేవారిగా మార్చబడాలి. రెండవది, క్రీస్తునందు మాత్రమే మీరు విశ్వాసం ఉంచేవారిగా మార్చబడాలి. మూడవది, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విడుదలిస్తున్నాడు. ఈ రోజున ఆయన సంపాదించుకున్న గుంపులో నీవు ఉన్నావా? ఆయన సంపాదించుకున్న గుంపులో నేనున్నానా? ఆయన సంపాదించుకున్న గుంపులో మనం ఉన్నామా? ఆయన సంపాదించుకున్న గుంపులో మన సంఘం ఉందా? ఆయన సంపాదించుకున్న స్వరక్తం చేత కడగబడిన గుంపులో మనం ఉన్నామో లేదో ఆలోచించండి. ఆలోచించి ఒకవేళ ఆ గుంపులో లేకపోతే, అయ్యా నేను కూడా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న గుంపులోకి నేను రావాలి అనే తీర్మానంతో ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయేవని కాదు. ప్రతి ఒక్క మాట, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ప్రతి ఒక్క వాక్కు మన హృదయం అనే పలక మీద భద్రపరచుకుందుముగాక. ఆమేన్. ఈ రోజుని మాటలు వింటున్న తర్వాత మనలో ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. ఆ ఆత్మచేత ముద్రించబడిన మనం 3 విషయాల్లో నమ్మకంగా జీవించాలి. ఆయన సత్య సువార్త, రక్షణ సువార్త వినబడినప్పుడు అంగీకరించాలి. అంగీకరించిన మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలా ఉంచి రక్షణ పొందుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడితే ఆయన సంపాదించుకున్న ప్రజలుగా, ఆయన సంపాదించిన జనాంగంగా విడిపించబడే వారిగా మనందరిని దేవుడు మార్చునుగాక. ఈరోజు ఆయన ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం మీరు ఆయన సందులో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నేను పరిశుద్ధాత్మదేవుని ఈ రోజు నుంచి దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మదేవుడు నా ద్వారా సంతోషించాలి, పరిశుద్ధాత్మదేవుడు నన్ను బట్టి సంతోషించాలి అని ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అందరు కూడా మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. రక్షణ సువార్త వినబడుతున్నప్పుడు అంగీకరిస్తున్నావా? క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన సంపాదించిన జనాంగంగా మార్చబడాలని ఆశపడుతున్నావా? ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. మా రక్షకుడా మీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా మీకే వందనాలు, 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 వందనాలు. ఆత్మస్వరూపి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. తండ్రి మీకు వందనాలు, 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 వందనాలు. విమోచకుడా, సజీవుడా, సమర్థుడా, చాలినవాడా మీకే వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇది నాన్న మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు. విమోచన కొరకు మీరు ఆత్మచేత ముద్రించబడ్డారు. విమోచన వరకు నేను మిమ్మల్ని కాపాడుతాను, విమోచన దినం వరకు నేను మిమ్మల్ని భద్రపరుస్తాను అని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా. విమోచన దినమునందు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. అలా మేము ముద్రించబడాలంటే ఏం చేయాలో మాకు తేటగా మీరు తెలియచేశారు. రక్షణ సువార్తను వినాలని, క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచాలని, నీ ద్వారా సంపాదించుకున్న జనాంగంగా మేము మార్చబడితే విడుదల పొందుతామని మీరు సెలవిచ్చారు. ఈ విషయాలన్నీ మా హృదయాల్లో భద్రపరిచి ఈ మాటలన్నిటి ద్వారా మేము ఇంకా బలపరచడానికి సహాయం చేయమని వేడుకుంటూ, అయ్యా మరొక్కసారి నీ సందులో దినాన కూడుకున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, మరొక్కసారి రేపటి దినాన జరిగే ఆదివారపు పునరుద్ధాన పరిశుద్ధ ఆత్మ ఆ పరిశుద్ధుల ఆదివారపు ఆరాధనను మీ నామాన్ని మహిమకరంగా జరిగించమని, మంచి వాతావరణం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డలను సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన, పాడుతున్న పాటలు, చెప్పబడుతున్న సాక్ష్యాలు, చేసే ప్రార్థన విజ్ఞాపనలు, ఆత్మ ఆరాధన, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మీ దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడమని వేడుకుంటూ, సమస్తాన్ని సమాధానంగా, క్రమముగా, మర్యాదగా మీ నామాన్ని మహిమకరంగా మా అందరికి దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి, కనికరించండి, కార్యాలు జరిగించండి, నిండైన నీ సన్నిధిని తోడుగా నడిపించండి. రేపటి దిన ఆరాధన అనంతరం మీ దాసులు ఎవరెవరి కొరకు వారి తల మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నా మీ దాసుని హస్తాలు మరుగు చేసి మీ హస్తాలు చాపి ప్రతి ఒక్కరి పైన మీ చేతులు ఉంచండి. ఘనమైన కార్యాలు చేసి మంచి వాతావరణం దయచేయమని, మహిమ ఘనత ప్రభలు మీకు ఆరోపిస్తూ మరొక్కసారి ఈ రాత్రి నీ సన్నిధిలో చేయడం బిడ్డలందరినీ కృపతో నింపమని, పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరిన వారికి వారి కుటుంబాలకును పరిచర్యకు సంఘబిడ్డలకు రేపటి దినాన జరిగే ఆదివారపు ఆరాధనకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.